తోటోడు తొడగోసుకున్నాడు నేను మెడగోసుకుంటా అని అతిగా ఆడంబరాలకు పోయి ఆ అప్పులు చేస్తే ఇంకో ఇట్లనే ఉంటది ఎవరి పరిస్థితి అయినా సరే. మనకు ఉన్నంతలో మనం సర్దుకుపోతే అదే ఆనందం. ఏమంటారు? కాదంటారా? తోటోడు ఏదో కొనుక్కున్నాడు అనేసి నేను గూడా వాళ్ళ లెక్కనే అది చేస్తా అంటే మన ఆర్థిక పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకొని మెదలాగల. ఇయాల రేపు నిజంగా అండి అప్పులు లేనోడు ఆయన ఆరోగ్యం మంచిగున్నోడు ఆడే మహా కోటీశ్వరుడు అనేది నా అది. మీరేమంటారు? కాదంటారా? అయితే ఇంతకీ ఏమైందో చెప్తా వినండి. ఏదైనా సరే అతిగా వెళ్తే అనర్థమే అంటారు. సో, ఒక ఫ్యామిలీ అన్నమాట. నేను రీసెంట్‌గా టీవీలో చూసాను న్యూస్. వాళ్ళకి ఫస్ట్ అటెంప్ట్‌లోనే అంటే ఫస్టే కొడుకు పుట్టాడంట. చక్కగా వాని ఫస్ట్ బర్త్‌డే కూడా చాలా గ్రాండ్‌గా చేశారు. ఇంగ చుట్టాలందరూ వచ్చిండ్రు, బ్లెస్ చేసిండ్రు. చిన్న అడపదడప గిఫ్ట్‌లు మహా అయితే ఏం తీసుకొస్తారండి వాళ్ళు సీసప్ గ్లాసులు అవో ఇవ్వో 500, 1000 షేర్‌లో పెడతారు. అంతకు మించి ఇంకేం చేయరు కదా! కానీ వాళ్ళ బర్త్‌డే పార్టీ ఖర్చు వచ్చేసి 3,00,000 నుంచి 4,00,000 వరకు అయిందంట. అందులో ఏమన్నా ఉందా చెప్పండి? నాకు అర్థం కాదు. సో, ఇంకా పిల్లల ఆనందం కోసం చిన్న కేక్ తెచ్చి కట్ చేసిన అది బర్త్‌డే పార్టీ అయిపోతది. సో, సరే ఈళ్ళు చేసుకున్నారు అయిపోయింది. ఇంగ అట్లా వెంటనే రెండో బర్త్‌డే కూడా రానే వచ్చిందంట. ఇంగ ఫస్ట్ బర్త్‌డే మస్తు జోర్దార్ చేసినాం గదా! ఇంటోళ్ళు కొంచెం ఆడోళ్ళు కొంచెం ఆలోచించిర్రు ఏమంటారు ఆర్థిక పరిస్థితిని బట్టి మెదులుతే మస్తుంటది. అంటే దీని ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట. ఏంటి అంటే పిల్లల కెరీర్ కోసమో లేదంటే ఏదైనా పెళ్ళిళ్ళు తప్పనిసరి అయితే తప్ప అప్పులు చేయడం నిజంగా చాలా ఘోరం అన్నమాట. అట్లా ఇంగ ఫస్ట్ బర్త్‌డే మస్తు చేసినాం గదా! సెకండ్ బర్త్‌డే గూడా నువ్వు జోర్దార్ చేయాలా నేను అందరికి చెప్పుకున్నా మా ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి నువ్వు గిట్లుంటదా మస్తు చేయాలి ధూమ్‌ధామ్ అని అంటే, అరే మన దగ్గర పైసలు లేవే సతీమణి అంటే ఆమె అస్సలు విందంట. లేలే నాకు గట్లంతా తెలవదు. ఇంకా మీదికెళ్ళి ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ నేనంటే ఇష్టం లేదు, నా కొడుకంటే నచ్చట్లేదు అనుకుంటా. సరే ఈ అమ్మాయి ఇదంతా గొడవ ఎట్లనో ఉన్నదనేసి తెలిసినోళ్ళు ఆళ్ళ కాళ్ళు పట్టుకొని ఓ 3, 4 లక్షలు అయితే పట్టుకొచ్చిండంట. మళ్ళా బర్త్‌డే చేసిండు. చేసినంక ఆళ్ళు ఊకుంటారా? పైసలు తీసుకున్నోళ్ళు 2 నెలలకే స్టార్ట్ చేసిండంట. మా పైసలు మాకిచ్చేయి అనేసి. సో 2 నెలల్లో ఎక్కడి నుంచి పట్టుకొత్తరు చెప్పండి ఆయన. ఇంగ ఇదంతా భరించలేక మెంటల్ స్ట్రెస్ ఖతం సూసైడ్ చేసుకున్నాడంట. ఆయన సూసైడ్ చేసుకున్న తర్వాతని ఏమోకుండా చిన్న పిల్లాడిని పట్టుకొని చిన్న పిల్లాడికి 2 సంవత్సరాల పిల్లాడికి విషం ఇచ్చేసి తను కూడా విషం తీసుకుందంట. చూసారా? మనం అతిగా ఆడంబరాలకు పోతే ఇదిగో ఇలాగానే ఉంటుంది. చిన్న గిఫ్ట్‌ల కోసం కకృతి పడితే నిండు 3 ప్రాణాలు బలైపోయాయి గదా! సో, అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ మనకున్నంతలో మనం మెదిలితే ఎవ్వడు ఏమనడు. అనేది నా ఒపీనియన్ అన్నమాట. ఏమంటారు? వీడియో మంచిగా అనిపించిందా? వీడియో నచ్చింది గదా! మరి నచ్చితే ఇంకెందుకండి లేట్ చేస్తున్నారు? ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా! కొత్తగా ఎవరైనా నా ఛానెల్‌ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి. నా కూరగాయలు కూడా కట్ చేసుకునుడు అయిపోయింది. ఉంటా మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.